హాయ్. నేను మీ వాసు ఎంవి రియాలిటీ వరల్డ్. సో, మనలో చాలామంది ఇండియాలో ఉంటూ దుబాయ్ రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి సార్? అసలు దుబాయ్‌లో మేము ఇండియాలో ఉంటూ కూడా దుబాయ్ ప్రాపర్టీస్ మేము అమ్మగలమా? అసలు ఒకవేళ దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేస్తే అందులో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అడుగుతుంటారు. ఖచ్చితంగా చెప్తున్నానండి. దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక ప్రివిలేజ్ అనమాట. అంటే మనం చూడండి కార్స్‌లో కూడా 10,00,000, 20,00,000, 30,00,000, ₹1,00,00,000, 2,00,00,000, 3,00,00,000 కార్లుంటాయి. అంటే ఎంత అంటే మనలో కూడా మంత్లీ 10,00,000 సంపాదించేవాళ్ళు ఉంటారు. 1,00,000 సంపాదించేవారు ఉంటారు. 10,000 సంపాదించేవాళ్ళు ఉంటారు. ₹1,00,00,000 సంపాదించేవాళ్ళు ఉంటారు. ఎవరైతే ఎక్కువ అమౌంట్‌లు సంపాదిస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి అంటే ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ చేసిపోగా ఇంకా ఎక్సైజ్ అమౌంట్ ఏదైతే ఉంటారో దుబాయ్‌లో కూడా షాపింగ్ చేసుకోవడానికో, దుబాయ్‌లో కూడా వేరే గ్లోబల్ కంపెనీస్‌తో టై అప్ అవ్వడానికో, మీ బిజినెస్‌ని ఇంటర్నేషనల్‌గా తీసుకెళ్ళడానికో దుబాయ్ అనేది చాలా యూజ్‌గా మీకు ఉపయోగపడతదండి. మీరు దుబాయ్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలండి? మీరు ఏ కంట్రీకి వెళ్ళాలన్నా దుబాయ్ నుంచే వెళ్ళాలండి. మీకు చాలా షాపింగ్ కంపెనీస్ గాని, ప్రతి కంపెనీ యొక్క బ్రాంచ్ ఆఫీస్ అనేది దుబాయ్‌లో ఉంటదండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే, మీరు మన ఇండియాలో ఒక ₹1,00,00,000 మనం ఇన్వెస్ట్ చేశామనుకోండి. ఒక దానికి ఎంతొస్తది? 2%, 3% అంటే రిటర్న్స్ వస్తాయి. అంటే 20,000, 30,000 రెంట్ వస్తది మీకు. అదే దుబాయ్‌లో అయితే 8% నుంచి 13% రెంట్ వస్తదండి. అంతొస్తది. అంటే 80,000 నుంచి 1,00,000 వరకు 1,20,000 వరకు వస్తది. మరి ఏది ఎక్కువుంది? ఇండియాలో ఇన్వెస్ట్ చేసిపోగా ఇంకా ఎక్సైజ్ అమౌంట్ ఏమైనా ఉంటే మీరు దుబాయ్‌లో హ్యాపీగా చేసుకోవచ్చండి. ఇక్కడ ఇంకోటేంటంటే మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేది మెయిన్ ఒక ఇన్వెస్టర్ ఏ విధంగా ఆలోచిస్తారు? నేను ఎప్పుడైనా అమ్ముకోవాలనుకుంటే ఇమ్మీడియేట్‌గా అది సేల్ అయిపోయే విధంగా ఉండాలి. దుబాయ్‌లో ఉన్న మెయిన్ ఒక యూఎస్‌పీ ఏదైనా ఉంది అంటే, ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు రీసేల్ పెట్టాలని ఇమ్మీడియేట్‌గా సేల్ అవుతదండి. ఎందుకంటే అన్ని కంట్రీస్ నుంచి వాళ్ళు దుబాయ్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వెల్తీ సిటీగా తయారవుతుందది. ఆల్రెడీ అయింది కూడా. సో, అక్కడేంటి రీసేల్ అనేది ఎక్కువగా ఉంటది. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ప్రీ లాంచ్‌లో లాంచ్ అవుతుందంటే ఎక్కడైనా అంటే నెలల తరబడి, వారాల తరబడి, ఇయర్‌ల తరబడి ప్రీ లాంచ్‌లు కొనసాగిస్తూ ఉంటారు. కానీ దుబాయ్‌లో అలా ఉండదండి. మీరు వితిన్ ఒక ప్రీ లాంచ్ స్టార్ట్ అవుతుందంటే వితిన్ హాఫ్ అన్ అవర్‌లో, 1 అవర్‌లో, 2 అవర్స్‌లో మొత్తం ప్రాపర్టీస్ అన్నీ సేల్ అయిపోతాయి. అక్కడున్న ప్రొఫెషనల్ ఏజెంట్‌లకి మనకున్న క్లయింట్స్ ఎవరైతే ఉంటారో ముందుగానే చెక్‌లు ఇస్తారండి వాళ్ళు. అంటే నాకు ఈ ప్రాపర్టీ వస్తే దీన్ని బ్లాక్ చేయండి. అంత నమ్మకంగా సాగుతదనమాట. దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేయాలా అనుకునే వాళ్ళకి ఒక గోల్డెన్ ఫ్యామిలీ వీసా కూడా వస్తదండి. అంటే మీరు దుబాయ్‌లో స్టే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి హార్డ్‌లీ 4 అవర్స్ నుంచి 6 అవర్స్ ఉంటదండి. అంటే మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 12 అవర్స్ పడుతుంది. అదే ఫ్లైట్‌లో అయితే 1 అవర్. అలాగే మనం వేరే కంట్రీలో మనం అంటే ఏదైనా ఒక బిజినెస్ పీపుల్ ఏదైనా డబ్బు సంపాదించిన తర్వాత ఇక విహారయాత్రలు గాని, దేనికైనా ఒక బిజినెస్ పెరగడానికైనా, మీకు ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ రావడానికైనా, మీరు మీ స్టాండర్డ్స్ పెరగాలి అన్నా, మీ బిజినెస్ స్టాండర్డ్స్ పెరగాలి అన్నా ఖచ్చితంగా దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలండి. ఒకవేళ ఎవరైనా దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే, మేము అక్కడున్న వేరే కంపెనీస్‌తో కూడా మేము టై అప్ అయ్యున్నాం. అలాగే దుబాయ్ గురించి రియల్ ఎస్టేట్ మేము నేర్చుకోవాలి అని ఎవరైనా అనుకుంటే, వాళ్ళకి కూడా పర్సనల్‌గా ట్రైనింగ్ ఇస్తామండి. కాకపోతే మీరు ఇందులో చేయాల్సిందేంటంటే, ఇది అందరు క్లయింట్లు తీసుకోరండి. దీనికంటూ హై టికెట్ క్లయింట్స్ అని కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు మాత్రమే స్పెషల్ సెగ్మెంట్ అనమాట. అంటే ఇక హై టికెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మార్కెట్‌లో 100 గజాలు కొన్నవాడుంటాడు. అలాగే ₹1,00,00,000 కొన్నవాడుంటాడు. 100,00,00,000 కొన్నవాడుంటాడు. 100,00,00,000 ఒక 10 క్రోర్స్ పెట్టేవాడి దగ్గరికెళ్ళి నేను 100 గజాల ప్లాట్ అమ్ముతాను అంటే అది కరెక్ట్ కాదు. అది రాంగ్ సెగ్మెంట్ అనమాట. అలాగే ఆహ్, 100 గజాలు ఎవడైతే కొంటాడో అది వ వే వంద అది 100 గజాలు కొన్నోడి దగ్గరికెళ్ళి ₹1,00,00,000 ప్లాట్ అమ్ముతానంటే అది కూడా కరెక్ట్ ఇవన్నీ తెలుసుకొని మనం చేయాలనమాట. దుబాయ్ రియల్ ఎస్టేట్ అనేది 100% ప్రీమియం సెగ్మెంట్ పీపుల్ ఎలా టార్గెట్ చేయాలి? వాళ్ళకి ఏ విధమైన అలవాట్లుంటాయి? వాళ్ళకి ఏ విధమైన వాళ్ళు ఎక్కువ ఎక్కడుంటారు? వాళ్ళ యొక్క బిహేవియర్ ప్యాటర్న్స్ ఏంటి? వాళ్ళకి ఎటువంటివి ఇష్టపడుతుంటారు? వాళ్ళకొచ్చే రిటర్న్స్ ఏంటి అని చెప్తే ఖచ్చితంగా మీరు దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో సక్సెస్ అవ్వొచ్చండి. మేము కొన్ని కంపెనీస్‌తో అక్కడ ఉన్న వాళ్ళతో మేము టై అప్ అయ్యాం. సో, దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో మీరు అంటే కొంచెం బాగా డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటే ఇండియాలో మీరు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ కూడా దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర అమౌంట్ ఉంది అని అనుకుంటే దుబాయ్‌లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు కూడా హ్యూజ్ రిటర్న్స్ చెప్పాను కదా! 8-13% వరకు మీకు రిటర్న్స్ వస్తాయి. మా యొక్క కాంటాక్ట్ నంబర్ 9121740734. ఐ రిపీట్ అగైన్ 9121740734. ఎంవి ఛాన్స్ ప్రాపర్టీస్. ఇంకా ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ వాసు.